నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు 3వ ఆదివారం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా 20 మంది రెడ్డి బంధువులకు నెలకు సరిపడే నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొత్తపల్లి సనతరెడ్డి మాట్లాడారు. డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి, డాక్టర్ సిఆర్ రెడ్డి పేరుతో ఆసరా అనే పథకాన్ని 4 సంవత్సరాల నుండి కొనసాగించడం ముఖ్యంగా వృద్ధులకు ఎంతో ఉపయోగపడుతుందని వారి దాతృత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. బండి ధనంజయ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ సిఆర్ రెడ్డి అందరికీ ఆదర్శనీయమైన వ్యక్తి అని ఆదర్శాలు కొనసాగిస్తూ డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పివి కృష్ణారెడ్డి, దశరథి రామిరెడ్డి, రఘురామిరెడ్డి, సురేష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ప్రజేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. బెనిఫిషియర్స్కి అందరికి కూడా నా యొక్క ఆశీస్సులు. ముఖ్యంగా ఈ సంవత్సరం వేసవికాలం కూడా ఎక్కువగా మనకు వృద్ధుల్ని ఇబ్బంది పెడతా ఉంది. ఈ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి మొదటి నుంచి సిఆర్ రెడ్డి ఆసరా కింద జనార్దన్ రెడ్డి గారు, రోహిణమ్మ గారు పెద్ద మనసు చేసుకొని ఈ వృద్ధులను దృష్టిలో పెట్టుకొని ఈ ఫల సరుకులు ఇవ్వటం జరుగుతుంది. మనం ఏమైనా మొదటి నుంచి కూడా ఈరోజు వృద్ధులు అయిపోయిన తర్వాత పిల్లలు వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారు. వాళ్ళని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఈ ధార్మికమైనటువంటి సంస్థలు ఈ మామూలుగా సామాజిక సేవా సంస్థలకి ఆదుకుంటూ వస్తున్నారు వృద్ధుల్ని. ఇటు రోటరీ కానీ, ఇటు రెడ్డి సింహపురి సంక్షేమ సంఘం కానీ, అనేక సంస్థలు ఇంకా గూడూరులో లోకల్గా ఉన్నటువంటి సేవా సంస్థలన్నీ కూడా వృద్ధులకు ఆసరాగా ఉంటున్నాయి. సిఆర్ రెడ్డి ఆసరా అనేది గత కొంతకాలంగా వృద్ధులకి ఫలసరుకులు ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క క్షేమాన్ని చూస్తూ, వారి యొక్క బాగోగులు చూసేటువంటి దంపతులుగా రోహిణమ్మ గారికి, జనార్దన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పట్టణంలో ధార్మిక కార్యక్రమాలు కానీ, చుట్టుపక్కల స్కూళ్ళకి రివార్డ్స్ ఇవ్వటంలో కానీ, టౌన్లో గూడూరు టౌన్లో అనేకమైనటువంటి అవార్డ్స్ ఇవ్వటంలో ఆ దంపతులు ఇద్దరు ముందుంటారు. వారికి మరొకసారి కృతజ్ఞతాభివందనలు తీసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ ఆదివారం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా మనం ఫల సరుకులు ఇస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా దాతలుగా వ్యవహరిస్తున్నటువంటి సిఆర్ రెడ్డి హాస్పిటల్ అధినేతలైనటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి మరియు డాక్టర్ రోహిణి మేడం గారికి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ దంపతులు ఒక సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికే కాకుండా గూడూరు పట్టణంలో ఉన్నటువంటి అనేక సేవా సంస్థలకి వారు సహకారం అందిస్తున్నందుకు, మరియు వాళ్ళు వైద్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ అనేక సేవా కార్యక్రమాలు పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా సేవలు అందిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాము. వారు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని, వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి గారి ఆసరా పేరుతో ప్రతి నెల 3వ ఆదివారం క్రమం తప్పకుండా ఒక 20 మంది పేద రెడ్లకు ఫల సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి, డాక్టర్ రోహిణి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు రెడ్డి సంఘానికి ఏర్పడినప్పటి నుంచి ఈ ఫల సరుకులు ఇవ్వడం చాలా సంతోషకర విషయం. అదేవిధంగా విద్యా వైద్య రంగంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు గూడూరు పట్టణానికి అందిస్తున్నారు. వారి గురించి మనం ఎంత చెప్పినా చాలా తక్కువగా ఉంటుంది. చాలా సేవా కార్యక్రమాలు మన పట్టణంలో వాళ్ళు ఉండటం మన అదృష్టంగా భావిస్తూ వాళ్ళకి మరింకోసారి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రెడ్డి సంఘం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతారు.
గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏఐసిటి ట్రైనింగ్ మరియు లెర్నింగ్ కార్యక్రమాన్ని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ దత్తాత్రేయ శర్మ, డీన్ విశ్వక్సేనారెడ్డి, ప్రిన్సిపల్ రవి ప్రసాద్ వాసుదేవరెడ్డి ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈసీఈ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 6 రోజుల పాటు రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఫ్యాకల్టీ కార్యక్రమం ప్రారంభమైంది. పలు జిల్లాలకు చెందిన ఇంజనీరింగ్ కళాశాల ఉపాధ్యాయులు హాజరయ్యారు. నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ దత్తాత్రేయ శర్మ మాట్లాడారు. నూతనంగా వస్తున్న మార్పులపై అధ్యాపకులు కూడా ఎప్పటికప్పుడు వారి ఆలోచనలు పెంపొందించుకుని ఒకరికొకరు షేర్ చేసుకునేందుకు ఇటువంటి కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ రవి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని 400 కాలేజీలకు, మన రాష్ట్రంలో ఎస్వి రిజియన్ పరిధిలో 23 కాలేజీలకు అనుమతి ఇచ్చిందని, దానిలో నారాయణ కాలేజ్ ఉండడం గర్వకారణంగా ఉందని తెలిపారు. మారుతున్న కాలానుగుణంగా కొత్త ఆలోచనలు పెంపొందించుకునేందుకు గాను ఈ 6 రోజుల ప్రోగ్రాం ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నీరజ, శక్తి, మురుగన్, పలు కాలేజీలకు చెందిన హెచ్ఓడీలు పాల్గొన్నారు. What I am saying is FDP is a powerful platform. This knowledge exchange, whatever we are doing for the next 6 days, is not going to stop here in between you and me. So it is going to transfer to the students, because you are the guys interacting. At least if I consider one faculty is interacting with 60 students, so it is going to be 1,000 count. So that's why. So I feel it is a powerful tool, and I request all the participants use this opportunity. So definitely I would like to tell one thing. Within these 6 days, we are not going to become experts in this domain. But what we can do is, at least we would know, okay, what is exactly is happening. With that information, you can throw the task to your students. Okay guys, so these are the opportunities you have in the industry. So if you start working towards that, definitely you will be ending up with the opportunity. So that is what the motto I believe. So, and also finally, I would like to appreciate especially all the organizers for suggesting such a beautiful theme. So as many of you here said, department and the convener and principal for taking initiative in conducting this program. And we all know how difficult it is to get a sponsored FDP program. And in fact, at Narayana Engineering Colleges, we are putting our best efforts in creating the best academic environment. We are always concentrating on improving the academic skills of the students, and we are definitely making them ready for the industry. And I hope the deliberations of this FDP program will be quite useful for all the faculty members. And you take the things very seriously, listen carefully, learn something new, and try to share the same with your colleagues and with your students. I believe that the teachers will be recognized only through the knowledge. When you are able to gain more and more knowledge, there will be more and more recognition, and there will be more and more demand. Now, as per the name of this FDP program, it is clubbed with the latest technologies like artificial intelligence. So when the basic core engineers specialized in artificial intelligence from different parts of India, and the registrations are also through AICT portal, and the faculty whoever applied were also shortlisted through that portal through coordinator account. So I'm very happy that 6 or 7 MTech scholars are also in this program who are interested to do some research in their respective field. Coming to this program, this semester AICT sanctioned this program for 400 colleges only in India, entire India. So that's a very small group. I think you all know that we have more than 4,400 engineering colleges in India. Only 400 colleges got the privilege to host this AICT Atal FDP. And out of these 400 colleges, only 23 colleges in Andhra Pradesh got this opportunity, this funding. ఈ ప్రోగ్రామ్ని నిర్వహించేదానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, బికాస్ పార్టిసిపెంట్స్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. I'll limit myself to English. So out of 400 colleges, 23 colleges are from Andhra, and only one college is in this region, entire SVU region, that is
Gudur Narayana Engineering College. Any college for this Atal FDP, two things play a major role. One is the profile of the college. Second is the topics that they select. As Sir was saying, that AICT looks insights, it gives insights into the topic that you have selected, the advantages or the future and scope of that particular topic, and they select a particular college or the branch for that particular FDP. So I really appreciate the efforts put in by the Department of ECE and the coordinator of the event for bringing this FDP into life. And next thing is that రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడంతో పిల్లల తల్లులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గూడూరు నియోజకవర్గంలో అనేక మందికి తల్లికి వందనంలో డబ్బులు తల్లుల అకౌంట్లకు జమ కావడంతో పిల్లల తల్లులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు తల్లికి వందనం అమలు చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. నమస్కారం. నా పేరు పట్నం శ్రావణి. మాది గూడూరు నియోజకవర్గం, చిల్లకూరు మండలం, ఓడూరు గ్రామం. మాకు తల్లికి వందనం కింద మా పిల్లలకి 30,000 జమ అయినది. అందుకుగాను నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు వీరమైన కామాక్షి. మాది తిరుపతి జిల్లా, గూడూరు నియోజకవర్గం, చిలకూరు మండలం, ఓడూరు గ్రామము. నాకు 2 పిల్లలు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం పథకం కింద నా 2 పిల్లలకి 30,000 ప్రభుత్వం అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈ పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, మా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి మా ధన్యవాదములు. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు పూకోల శ్రీలత. గూడూరు నియోజకవర్గం, చిలకూరు మండలం, ఓడూరు గ్రామం. నాకు ఒక బాబు. మా బాబుకి తల్లికి వందనం 15,000 అకౌంట్లో జమ అయింది. అందువల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి. వాకాడు మండలం తూపిలిపాలెం గ్రామంలోని శనివారం 1,35 లక్షల రూపాయలతో మల్టీపర్పస్ భవనాన్ని గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడారు. ఎన్నికల ఇచ్చిన వాగ్దానం మేరకు 66 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, 1,30,20,000 రూపాయలతో మల్టీపర్పస్ భవనాన్ని మంజూరు చేశామన్నారు. చెప్పిన విధంగా చెప్పినట్టు చేశారని, ఇంకా ఈ గ్రామంలో అభివృద్ధి కోసం ఎంతైనా చేస్తామని మత్స్యకారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ భరోసా ఇచ్చారు. మహిళల అభ్యున్నతి, ఎదుగుదల, అభివృద్ధి కోసం ప్రత్యేక స్కీమ్ ద్వారా లోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. మత్స్యకారులు సముద్రపు నిషేధంలో ఉన్న వారందరికీ 20,000 రూపాయలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరుకే ప్రఖ్యాతులు దక్కుతాయన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి, సంక్షేమం చేసింది ఏమీ లేదని ఎమ్మెల్యే వైసీపీ నాయకులు విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే తూపిలిపాలెం గ్రామంలో NIOT మల్టీపర్పస్ భవనం, త్వరలో రానున్న నౌక నిర్మాణ తయారీ కేంద్రం, ఇంకా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రాంతంలో వస్తాయని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఈ ప్రాంత వాసులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి రాజేష్, తహసీల్దార్ రామయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు, సిఐ హుస్సేన్ బాషా, ఎస్ఐ నాగబాబు, టీడీపీ మండల కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, బీజేపీ గూడూరు నియోజకవర్గ కన్వీనర్ పురుషోత్తం రెడ్డి, నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, దువ్వూరు రమణారెడ్డి, మహేంద్ర, హరీష్ నాయుడు, ప్రమీల, కృష్ణమూర్తి, బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, దువ్వూరు జనార్దన్ రెడ్డి, గాదర్ రెడ్డి, దయాకర్, ఎంబెటి పోలయ్య, మత్స్యకార కాపులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దీవెంతో నన్ను ఎమ్మెల్యేగా 2సారి గెలిపినందుకు కూడా మీ అందరూ కూడా మనసుకు ధన్యవాదాలు తెలియజేస్తాం తల్లి. ఎందుకంటే ఎప్పుడు ఇచ్చినా గతంలో కూడా నన్ను గెలిపించారు, ఒకసారి ఓడించారు, మళ్ళీ గెలిపించారు. ఒకసారి ఓడిస్తే మీకు మంచి జరుగుతుంది అనుకున్నారు మీరు, కానీ మీ ఊరికి ఏం మంచి ఎవరు చేయలే. ఏం చేశారు? మా ఇష్టం ఎవరు వచ్చారు, మా ఎమ్మెల్యే వచ్చారు, అడిగి చేశారు. మీకు ఎవరేం చేసామో తూగిలిపాలెం కంటే అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తప్ప ఎవరు కూడా చేయలేదని చెప్పి ధైర్యంగా చెప్తున్నా. ఇక్కడ వచ్చిన ఎలక్షన్ లో ఆడవాళ్ళకి ఉపాధి హామీ కింద మేము పనిచేసుకోలేకపోతున్నాం, అంతా ఉంటుంది, కానీ మా దగ్గర ఓట్ల కోసం వస్తారు మీరు, మా పరిస్థితి ఏందని చెప్పి మా మహిళలు అడిగారు. ఆ రోజు పెద్దల సమక్షంలో నేను హామీ ఇచ్చా, అమ్మ మేము రావడం మీకు పనికి ఆహార పథకం కింద ఖచ్చితంగా పెట్టిస్తాము వర్క్ అని చెప్పాను. మీకు అందరు కూడా వర్క్ పెట్టించా. ఈ రోజు అందరు కూడా మా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, ఇబ్బంది లేకుండా చేస్తున్నారు, సంతోషం. ఎందువల్లంటే
ఒకసారి మాట చెప్పిన తర్వాత మత్స్యకారుల దగ్గర తప్పితే అది చాలా ప్రమాదం, అది నాకు కూడా తెలుసు. కాబట్టి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు అన్నీ కూడా మా మహేంద్ర ఉన్నాడు సర్పంచ్గా, అప్పుడు అన్ని రోడ్లు అదే కూర్చో చేయించుకొచ్చాడు. ఆ రోజు ఎక్కడ కూడా మేము కూడా కాంప్రమైజ్ చేయాలి, ఎందుకంటే నాకు ఆ రోజు కూడా మంచి మెజార్టీ ఇచ్చారు మీరు. కాబట్టి మొన్న కూడా బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చారు. దాంట్లో భాగంగానే మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ల సహాయ సహకారంతో ముందుగా మీరు ముఖద్వారం చెప్పారు. ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ అయితే ఇప్పుడు లేదు, కానీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఎంత ఎస్టిమేషన్ అవుద్దో, అది 25 కోట్లు అవుద్దా ఇంకా పైన అవుద్దా, మా ఫిషరీస్ సంబంధించిన అధికారులు ఉన్నారు, దయచేసి దాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి పెట్టాలని చెప్పి మా డిఎఫ్ఓ గారికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా పెడతామని చెప్పి మా కాపులకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఉంటుంది, ప్రయత్నం లోపం ఉండదు. నేను చెప్పేది ఏంటంటే గతంలో ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు, మనల్ని ఎవరు కూడా ఎన్నో సంవత్సరాలు ఎంతమంది పరిపాలించారు మిమ్మల్ని, కానీ మన ఊరికి చేసిన వాళ్ళు లేదు. సిమెంట్ రోడ్ వేసిన పాపాన పోలే ఎవరు. అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ 2014 నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు చేసిన సిమెంట్ రోడ్డు తప్ప తర్వాత 5 సంవత్సరాలు ఒక్క సిమెంట్ రోడ్డు కూడా మీరు కూర్చోండి దాఖలాలు లేవు. వచ్చాయమ్మా? లేవు. అట్లాగే ఇప్పుడే మీరు చూశారు, సముద్ర తీరానికి బ్రహ్మాండ 60 లక్షలతో ఒక పక్క తారు రోడ్డు, అక్కడ నుంచి సిమెంట్ రోడ్డు, అది కూడా శాంక్షన్ చేసి. ఎందుకంటే నాకు తుబిలిపాలెం అంటే ప్రేమ, మా మత్స్యకారులు నన్ను అభిమానించి 2వ సారి ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి నాకు ప్రేమ. అలాగే ఈనాడు పేపర్లో కూడా మన బ్రహ్మాండంగా మీ ఊరి గురించి రాసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. మా శరత్కు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు రాస్తాడు, ఎక్కడన్నా సరే పని చేయకపోతే పని చేయలేదని రాస్తాడు, పని చేసామంటే పని చేసామని రాస్తాడు. అది కావాలి మాకు. ఎందుకంటే మేము దాన్ని చూసన్నా ఏదైనా పొరపాటు ఉంటే సర్దిద్దుకుంటామని చెప్పి కూడా మా శరత్కి అలాగే పత్రికా మిత్రులందరికీ చెప్తే తెలియజేస్తాం. ఒక శరత్కే కాదు అందరికీ తెలియజేస్తున్నాం. ఏదైనా లోపాలుంటే మాకు చెప్తే ఖచ్చితంగా సర్దిద్దుకున్నాం. ప్రజల విషయంలో మిగతా విషయం ఇంకా కాంప్రమైజ్ కాదు, కానీ ప్రజల విషయంలో మా వాళ్ళ ఇబ్బందులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా సర్దిద్దుకుంటామని చెప్పి నేను పత్రికా మిత్రులకు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఇప్పుడే మనం 1,30,00,000తో మల్టీపర్పస్ భవనాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. దాంతోపాటు ఇక్కడే సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ కూడా 5 లక్షలతో ఇక్కడ నిర్మాణం అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే సోలార్ లైట్స్ 12 లక్షల రూపాయలతో ఇక్కడ శాంక్షన్ చేశాం. అలాగే ప్లాట్ఫామ్స్ 8 ప్లాట్ఫామ్స్ 20 లక్షలతో ఈ ఊర్లో శాంక్షన్ చేశామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే లైఫ్ జాకెట్ 50 మందికి 4,95,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే కలర్ GPS ఇప్పుడే మన ఏడీ గారు చెప్పారు, అది కూడా దాదాపు 11 లక్షలతో ఒక 50 హ్యాండ్ సెట్స్ కూడా మన మత్స్యకారులకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఈ ఊర్లో సిమెంట్ రోడ్లు కూడా మా కాపులు ప్రజలు అడుగున్నారు. 30 లక్షల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ ఇస్తాం. ఆల్రెడీ మా జగదీష్ కూడా నేను చెప్పాను, ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ వేసి తీసుకురమ్మని చెప్పి కూడా చెప్పాను. కలిసి మేమంతా యూనిటీగా ఉన్నాము. మాకు కూడా మీరు గానా బ్యాంకులో డబ్బులు తీసిస్తే మేము కూడా ఏదో ఒకటి ఇక్కడ చేతి వృత్తి చేసుకుంటామని చెప్పి నాకు చెప్పించిన తర్వాత 50 లక్షలతో బ్యాంకు రుణానికి కూడా మీకు రికమెండ్ చేశాను తల్లి. ధనంజయ రెడ్డి గారు త్వరలో ప్రమాణ స్వీకారం చేశారమ్మా. చేసిన వెంటనే మిమ్మల్ని తీసుకెళ్లి మా నాయకులందరినీ తీసుకెళ్లి ఖచ్చితంగా మీకు రుణం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తానమ్మా. అట్లాగే పథకం అంటే వాతావరణ స్థితిస్థాపకత కలిగిన కోస్టల్ ఫిషర్మెన్ విలేజెస్ అనే ప్రాజెక్టుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100% గ్రాంట్ తో 200 lakhs అంటే 2 కోట్ల రూపాయలతోని ఈ గ్రామంలో మనకు శాంక్షన్ చేయడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు డాక్టర్ పాసిం సునీల్ గారికి, శాసనసభ్యులు గూడూరు నియోజకవర్గం వారికి, మరియు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకి, మరియు అదేవిధంగా గ్రామ కాపులందరికీ, మరియు ఎంపీడీఓ, ఎంఆర్ఓ మరియు మత్స్యకారులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సో ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇది మనకు 100% గ్రాంట్ కింద జీఓఐ నుంచి CCRFE క్లైమేట్ రెసిలియంట్ కోస్టల్ ఫిషర్మెన్ విలేజెస్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మనకు 100% గ్రాంట్ లో ఈ 200 lakhs అనేది శాంక్షన్ అవ్వడం. 1,37,20,000 రూపాయల విలువ గల మనకు ఏదైతే ఈ మన వర్క్స్ ఉన్నాయో ఈ వర్క్స్ సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో మనకి ఈ ప్రాజెక్ట్ లో మనకి ఒకటి మల్టీపర్పస్ హాల్, ఒకటి
దీంట్లో మల్టీపర్పస్ హాల్ అంటే సైక్లోన్ షెల్టర్ కావచ్చు, రూమ్స్, ఆఫీస్ రూమ్ పర్పస్ కానీ, కిచెన్ కానీ, తర్వాత హాల్ కానీ, టాయిలెట్స్ అన్ని ఫెసిలిటీ ఉండే విధంగా మోడర్న్ వసతులతో ఇక్కడ మనకు అన్ని రకాలుగా ఉండే విధంగా ఒక మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ బిల్డింగ్. తర్వాత అదే విధంగా మనకి 8 డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్, చేపలు ఎండబెట్టుకోవడానికి 8 డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ ని తొందరలో ఒక 2 నెలల్లో గ్రామంలో సిమెంట్ రోడ్లు కూడా ప్రారంభించుకుంటాం. పని జరిగిపోద్ది ఇంకా ఆటోమేటిక్ గా. అయితే మాటలు చెప్పటం కాదు, చేసి చూపిస్తున్న మన ఎమ్మెల్యే గారు మన అందరికీ తెలుసు. ఏదంటే ఏదో లేని కళ్ళబుల్లు మాటలు చెప్పే పరిస్థితి కూడా కాదు. అదే విధంగా ఈ రోజు సైక్లోన్ బిల్డింగ్ కాదు, ఈ రోజు వచ్చిన ఫిషింగ్ ని సోలార్ డ్రై ఫార్మ్స్ ద్వారా ఆ చేపలు ఎండబెట్టుకునే దానికి, అదే విధంగా నైట్ ఈ చేపలు వచ్చినప్పుడు ఈ చీకట్లో, వానాకాలం అయితే చాలా ఇబ్బందిగా ఉంటది, చీకట్లో చేపలు తెచ్చుకొని ఏటకు పోయేదానికి ఇబ్బందిగా ఉందని సోలార్ లైట్లు, ఇలా చెప్పుకుంటా పోతే ఒక్కోటి. గతంలో మహేంద్ర సర్పంచ్ ఉన్నప్పుడు ఈ పంచాయతీ ఒక్క పంచాయతీ ఒక్కదానికే, అంటే పంచాయతీ అంతా కలిపి 70 లక్షలు సిమెంట్ రోడ్లు ఇచ్చిన ఘనత మన సునీల్ అన్నది. ఒప్పుకుంటారా మీరందరూ? మహేంద్ర 70 లక్షల రూపాయలు ఈ పంచాయతీలో మనకి జరగడం జరిగింది. అదే విధంగా వాల్మేడు పంచాయతీలో 25 లక్షలు జరగడం జరిగింది. అట ఏదైనా డెవలప్ అయిందంటే సునీల్ అన్న ద్వారానే ఈ పంచాయతీ బాగా జరిగింది అని చెప్పి 100%. గత 5 సంవత్సరాల్లో ఏం చేశారో మీ అందరూ తెలుసు. ఇదిగో ఈ నెట్ మెండింగ్ సెంటర్ ఉంది, అప్పుడున్న కలెక్టర్ నాకు బెస్ట్ సర్పంచ్ అవార్డు ఇచ్చినప్పుడు నీకేమన్నా కావాలా అని అడిగితే, అన్నా నాకు ఏదన్నా ఈ వల్లలకు పోయి వచ్చిన వాళ్ళు కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకోలేదు, ఏకో జోన్ పోయి తీసుకోవాలంటే ఇది అప్పుడున్న కలెక్టర్ రవిచంద్ర గారి దగ్గర, అస్సాం ఎంపీ దగ్గర కొంత ఫండ్ ఇస్తే మనకు ఆ రోజు 4,50,000 పెట్టి నెట్ మెండింగ్ సెంటర్ నా టైప్ లో కట్టింది. అదేవిధంగా స్కూల్ బిల్డింగ్స్, అదేవిధంగా స్కూల్ కాంపౌండ్ వాల్స్, ఏది పెట్టుకున్నా 1 by 1 డెవలప్ అయిందంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ సునీల్ అన్న ద్వారా అని చెప్పి ఎంత తెలియజేస్తున్నాం. సమయం బాగా తక్కువ ఉంది కాబట్టి ఇంకా చెప్పుకుంటా ఉంటే చాలా పనులు ఉన్నాయి. అయితే మహేంద్ర అడిగిన దానికి ఏదైతే ముఖద్వారానికి గతంలో వచ్చినప్పుడు మనం కమిషనర్ ని, అయ్యా మీరు ఒక 30 లక్షలు ఇండి, మేము ఒక 10 లక్షలు పెడతాం, 40 లక్షలు పెట్టి కొట్టుకున్నామంటే అటు కాకుండా శాశ్వత పరిష్కారం కింద 25 కోట్లతో మళ్ళీ ప్రపోజల్ పోయింది. తొందరలో దాన్ని ఫాలోఅప్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం. అయితే పూడిరావు ఎదురు కాడ 90 వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శనివారం పండ్ల దెబ్బ దళిత వారిలో సుమారు 10 లక్షలతో సీసీ రోడ్డును గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ అక్కడ స్థానికులతో మాట్లాడారు. బాలిరెడ్డిపాలెం గ్రామంలోని ఇంకా ఏం కావాలి, ఎన్ని రోడ్లు కావాలని గ్రామ ప్రజల్ని అడిగారు. ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని స్థానిక నేతలతో ఎమ్మెల్యే సూచించారు. గత వైకాపా పాలనలో తుఫాను సంభవించినప్పుడు ఎన్నో ఇళ్లు మునిగిపోయి రోడ్లు తెగిపోయినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గూడూరు భారీ వంతెన నిర్మిస్తామని, బ్లడ్ బ్యాంక్స్ వేయిస్తామని శంకుస్థాపన చేసిన నేటికి కార్యరూపం దాల్చలేదన్నారు. మాటలకే పరిమితమైపోయిన వైకాపా ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 కోట్ల రూపాయలతో అడ్డుకట్ట వేశామని, త్వరలోనే బాలిరెడ్డిపాలెం హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబును దృష్టికి తీసుకెళ్తామని గ్రామ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ మసూదన్ రెడ్డి, దువ్వూరు రమణారెడ్డి, పంచాయతీ రాజ్ కిరణ్ కుమార్, తహసీల్దార్ రామయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు, వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్, ఇంజనీరింగ్ సిబ్బంది, మండల స్థాయి అధికారులు, సిబ్బంది, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కోట మండలంలోని తిన్నెలపూడి పంచాయతీలోని గమ్మల్లపాలెం సమీపంలో విద్యుత్ స్తంభం తీగలపై గుర్తు తెలియని వ్యక్తి మృతి గమనించిన స్థానికులు పోలీసులకు, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎవరు ఏంటి అనే విషయం తెలియాల్సి ఉంది. తిరుపతి జిల్లా కోట మండలంలోని తిన్నెలపూడి పంచాయతీలోని గమ్మల్లపాలెం సమీపంలో విద్యుత్ స్తంభం తీగలపై గుర్తు తెలియని వ్యక్తి మృతి గమనించిన స్థానికులు పోలీసులకు, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎవరు ఏంటి అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. హలో చేంజ్
ప్రస్తుత సమాజంలో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కొత్త రకాల మోసాలు వ్యాపారస్తులను ప్రజలను కలవరపెడుతున్నాయి. మోసాలను అరికట్టేందుకు గాను పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ నేరాలకు పాల్పడేవారు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ పలు కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ మోసాలకు పాల్పడే వ్యక్తులు అవి మాకు ఒక లెక్క అనే విధంగా కొత్త దారుల్ని ఎంచుకుంటున్నారు. ఈ నేరగాళ్లు చిన్న దుకాణాల్ని టార్గెట్ చేసి మోసానికి పాల్పడుతున్న సంఘటన మండల కేంద్రమైన మనుబోల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో నెలకొంది. ఇక్కడ నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి చిన్న ప్రొవిజన్ షాప్ ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తున్నాడు. శనివారం సాయంత్రం ఆ షాపు వద్దకు ఒక వ్యక్తి వచ్చి సుమారు 14,000 రూపాయల విలువ కలిగిన వస్తువులను కొనుగోలు చేసి ఫోన్పే చేస్తామంటూ నటిస్తూ డబ్బులు చెల్లించకుండా ఉన్నట్టుండి అప్పుడే ఓ వ్యక్తి బైక్లో అక్కడికి రాగా బైక్లో సామాన్ పెట్టుకుని ఉడాయించాడు. అదేవిధంగా స్థానిక గమల్లపల్లి సమీపంలో కోసూరి ప్రసాద్ గౌడ్ అనే వ్యక్తి దుకాణంలో కొన్ని వస్తువులు కొనుగోలు చేసినట్లుగా నటించి డబ్బులు ఇవ్వకుండా సామాన్లు తీసుకుని మోటార్ సైకిల్పై ఉడాయించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేశారు. బాధితులు నాగేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. తను చిన్న దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్నామని పోలీసులు నిందితుల్ని పట్టుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. ఇటీవల మనుబోలు గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి డీజిల్ సగం ధరకే ఇప్పిస్తామంటూ ట్రాక్టర్ యజమాని నమ్మబలికించి ఊరు బయటకు తీసుకెళ్లి ట్రాక్టర్ యజమానిపై దాడి చేసి వేలాది రూపాయలు తీసుకెళ్లిన సంఘటన జరిగింది. మనుబోలు గ్రామం జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో ఇటువంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చెడు అలవాట్లకు లోని సులభంగా డబ్బు సంపాదించాలని పక్కదారి పడుతున్న యువతను కఠినంగా శిక్షిస్తే గానీ ఇటువంటి మోసాలు ఆగే పరిస్థితి లేదని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మనుబోలు గ్రామం మాది మెయిన్ బజారు. చిన్న అంగడి పెట్టుకొని ఉన్నాము. ఈ మాదిరి ఒకడు సామాన్లు కావాలని వచ్చి 15,000 రూపాయలకు సామాన్లు తీసుకొని ఫోన్పే చేస్తామని చెప్పి చేయకుండా మేము అటు తిరిగి మాట్లాడేటప్పుడు బండి వేసుకొని వెళ్ళిపోయాడు. దీన్ని పోలీసు వారికి ఫిర్యాదు చేసినాము. వాళ్ళు తీసుకొని చేస్తామన్నారు. కాబట్టి మా అందరూ దయ ఉంచి మా నాగదను మాకు ఇప్పించే ప్రార్థన. ఇట్లు పొట్టి నాగేంద్ర ప్రసాద్ మనుబోలు. ఇటువంటి చిన్న మోసాలు కూడా జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. చిట్టమూరు మండలం తాడిమేడు కోగిలి గ్రామాల్లోని తాడిమేడు కోగిలి నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం సుమారు 20 లక్షలతో సీసీ రోడ్డును గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ అక్కడి స్థానికులతో మాట్లాడారు. గ్రామంలోని ఇంకా ఏం కావాలి, ఎన్ని రోడ్లు కావాలని గ్రామ ప్రజలతో అడిగారు. ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని స్థానిక నేతలతో ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మండల పార్టీ కన్వీనర్ గణపతి, కిషోర్ నాయుడు, జనార్దన్ రెడ్డి, రాజేష్ రెడ్డి, వెంకటరమణయ్య, హరిమణి, తాడిమేడు సర్పంచ్ కోగిలి ఎంపీటీసీ వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్, ఇంజనీరింగ్ సిబ్బంది, మండల స్థాయి అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15 నుంచి అమ్మా మీ అందరూ కూడా బస్సులు ఫ్రీ. మీ అమ్మగారింటికి పోయి రావచ్చు, మీ అత్తగారింటికి పోయి రావచ్చు, ఫ్రీగా వెళ్ళి ప్రశాంతంగా తిరగదని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. దీని తర్వాత ఎవరైతే 19 సంవత్సరాలు 10 సంవత్సరాల వాళ్ళకి 1,500 రూపాయలు ఇస్తాం.
రోడ్డు వేయమని చెప్పి మా మణి కానీ మా సర్పంచ్ గారు కానీ ఆ రోజు నన్ను కోరారు. కోరిన వెంటనే శాంక్షన్ ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా నేను చేయిస్తానని చెప్పాను. ఎమ్మెల్యే అయినటువంటి తర్వాత మొట్టమొదట ఈ గ్రామంలో ఈ సిమెంట్ రోడ్డు మా సర్పంచ్ గారి కోరిక మేరకు, మా మణి కోరిక మేరకు ఇచ్చానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే చెప్పారు ఇంకా కూడా చిన్న చిన్న రోడ్లు ఉన్నాయండి, అవి కూడా వేస్తే బాగుంటుందని చెప్పారు. జగదీష్ కి వేసినాడే వెళ్ళిపోయా ముందు 10 వేసుకోండి, మరి ఇస్తాను సమస్యలు. సరే 15 ఇస్తానన్నా, తీసుకోండి. 15 లక్షలు మా సర్పంచ్ గారు మా మణి గారి కోరిక ఇస్తున్నాను. ఇక్కడ ఆ పెన్షన్ సందులో కూడా రోడ్లు వేయమని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అలాగే దివంగత మా నాయకుడు జనార్దన్ గారి కోరిక ఇక్కడ ఒకటి ఉంది, అది నిరాశగానే మిగిలిపోయింది. మా ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ఇక్కడ ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు మనకి అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. రోడ్డు ఇస్తారు, మీరు కొలత వేస్తే ఆ రోడ్డు మీరు కొలతలు వేసి చేస్తే వాళ్ళు మా వాళ్ళు చూసుకుంటారని చెప్పి మీకు తెలియజేస్తాను. అది మా జనార్దన్ ఎంపీపీ గారు ఇంతకు ముందు ఇక్కడ మా నాయకుడు ఆయన కోరిక, చివరి కోరిక, అది చేస్తే బాగుంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈసారి నేర్చుకున్నా మీతో అన్న మరియు అధ్యక్షులు కిషోర్ రెడ్డి గారికి, వచ్చినటువంటి పెద్దలు అందరికీ, గ్రామస్తులకు, మా గ్రామ నాయకులకు అందరికీ నమస్కారాలు. సార్ టైం లేదని అంటున్నారు. మా గ్రామం చాలా చిన్న ఊరు. సారు 7 కుమార్ గారు అప్పుడు సారు రచ్చకాడ పెట్టాము మీటింగ్, నేను కూడా వచ్చాను. నేను ఇప్పుడు సర్పంచ్ హోదాలో నేను ఎంపీఓ గారికి, అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు శరత్ గారికి, అదేవిధంగా మా పెద్దలు మధుడి గారికి, అదేవిధంగా ఇక్కడ పార్లమెంట్ నాయకులు సుందరానికి, వెంకటరామయ్యకి, మణికి, ఎంపీటీసీ భాగంకి, కాజాకి, వీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్య ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడు తాడిపేట పుట్టింది అప్పటి నుంచి ఈ వీధిలో రోడ్ లేదు. ఎంతో మంది నాయకులు రావడం చెప్పడం జరిగింది. గతంలో కూడా అయితే సునీల్ అన్న ఒకే నిర్ణయం ఎన్నికలప్పుడు చెప్పాడు, ఖచ్చితంగా ఎమ్మెల్యే గూడూరు నియోజకవర్గ రెండోసారి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మన నాయకుడు గౌరవ పాసిన సునీల్ కుమార్ గారికి, మరియు మండల పార్టీ అధ్యక్షులు శ్రీ గణపతి కిషోర్ నాయుడు గారికి, మరియు మా గ్రామ సర్పంచ్ కి, మరియు మా గ్రామ సీనియర్ లీడర్లకి, కార్యకర్తలకు, ఇక్కడికి వచ్చినటువంటి జనాభా అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు 10 సంవత్సరాల నుంచి ఇదే రోడ్డు మీద మనం పైరు నాటాం, బురద గుంటలు చూసాం, కాలువలు చూసాం, ఎన్నో సార్లు చెప్పాం. సైకో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ప్రభుత్వానికి ఎన్నోసార్లు తెలియజేస్తాం. న్యూస్ ద్వారా గానీ, వాట్సాప్ ద్వారా గానీ, ఫేస్బుక్ ద్వారా గానీ, అనేకమైన ఛానల్స్ రూపంలో కూడా చెప్పాం మనం. అయినా కూడా ఆ ప్రభుత్వానికి గూడూరు పట్టణంలోని రాజవీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపుకు చేరుకున్నాయి. ధ్వజావరోహణ కార్యక్రమాన్ని అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభంపై ఉన్న గరుడ చిత్రపటాన్ని దించి ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సంతానం ఆరోగ్యం కొరకు భక్తులు కోడిముద్ద ప్రసాదాన్ని అందుకున్నారు. అనంతరం పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా జరిగింది. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు మండలం కుందకూరు గ్రామ సమీపంలోని కనుమరాయకొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. అవును పక్కన నిలబడి नमो नमो नारायणाय नमो नमो गुरुरत्नाय नमो नमः అడగండి. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి లక్ష తులసి పూజ హోమం ఘనంగా నిర్వహించారు. పలు రకాల పుష్పాలతో పుష్పయాగం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.